స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో మొదటి యోహాను పత్రికను మనందరం కూడా ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇందులో మనం 28వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 29వ వచనాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన దయను మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం 28, 29 ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఒకసారి 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని 29 ధ్యానం చేసుకుందాం. అలాగే 3వ అధ్యాయంలో కూడా 29 నుంచి 3వ అధ్యాయము 10వ వచనం వరకు ఇక్కడున్న కాంటెక్స్ట్ అంతా కూడా ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ మాట్లాడేటువంటి విషయాలు చాలా చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి మనందరం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవి ఎంత విలువైనవి అంటే చాలా చాలా విలువైనవి. ఈ 29 నుండి 3వ అధ్యాయం 10వ వచనం వరకు మనం వాక్యాలన్నీ చూస్తే ఇందులో మనుషులలో 2 రకాల గుంపులు ఉన్నాయి. మనుషుల్లో 2 రకాల గుంపులు ఉన్నాయి. ఈ 2 రకాల గుంపుల్లో మనం ఏదో ఒక గుంపులో మనం ఉండి తీరుతాం. అది ఇప్పుడు ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ యోహాను ద్వారా ఈ పత్రిక కనుక రాయకపోతే మనం ఏ గుంపులో ఉండి బ్రతుకుతున్నాం అనేది తెలియదండి. అందుకనే 29వ వచనం నుంచి 2వ అధ్యాయం 29 నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా చూసుకుంటే మనుషుల్లో 2 రకాల గుంపులు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ 2 రకాల గుంపులు ఏదో ఒక గుంపులో మనం ఉంటాం. కాబట్టి నేను ఈ 29 నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ వచనాల్లో అసలు విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలు నేను క్లుప్తంగా మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఆ తర్వాత మనం 29వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కనుక మనం ఆల్రెడీ టెక్స్ట్లో 28వ వచనాన్ని కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే. ఆ వాక్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. చదవన్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకొని 29 నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఆ టెక్స్ట్ అంతా ఏముందో మనం చూద్దాం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక మనము దేవుని ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఇది చాలా చాలా మనం దీనిలో చూసుకోండి అయ్యా. చూడండి, ఇందులో 28వ వచనంలో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాల్ని దేవుని దగ్గర మనందరం కూడా నేర్చుకున్నాం. ఎంత ప్రత్యేకమైనవి అంటే
ఆయన రాకడలో ఆయన యందు నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. నిలిచి ఉండడంలో 3 విషయాల్ని మనం చూసుకుంటూ వచ్చాం అంతకుముందు లాస్ట్ సెక్షన్ వరకు. విశ్వాసంలో నిలిచి ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. ఈ 3 విషయాల్లో మనం సంపూర్ణులమై దేవుని ఎదుర్కోవాలి. నేనేమంటానంటే, ఒక విషయాన్ని పదే పదే మనం తెలుసుకొని నేర్చుకోకపోతే మనం ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడే సామర్థ్యం ఉండదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రభువుని ఎదుర్కోవటానికి మన దగ్గర సామర్థ్యం ఉండదు. ప్రభువుని ఎదుర్కోవటానికి సామర్థ్యం కావాలంటే మనం విన్న వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు చాలాసార్లు చెప్పిందే చెప్తూ ఉంటాడు. చాలా మందికి ఇవన్నీ తెలిసినయేగా, విన్నయేగా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీ అందరితో చెప్పేది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా కనుక్కోవాలి, చూడాలి. ఎందుకు దైవజనుడు 1కి 10 సార్లు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అనేది చాలా దెబ్బలు పడతాయి. మళ్ళీ దెబ్బలు పడతాయి. మళ్ళీ దైవజనుడు ఎందుకు చెప్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా, జ్ఞానంగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభువు చనిపోయిన మన బ్రతుకులో జీవాన్ని ఇవ్వడానికి ప్రభువు మనల్ని దర్శించేటువంటి కాలాలు. ఇవి ఊరకనే మనం అనుకుంటే ఇవన్నీ రాలా. దేవుడు తన ప్రేమను మన పట్ల కుమ్మరించడం వల్ల వచ్చింది. చూడండి, ప్రేమను నిర్లక్ష్యం చేస్తే దానికన్నా చనిపోవటం ఉత్తమం. ఎందుకంటే దేవుడు చూపించే ప్రేమను గనుక మనం నిర్లక్ష్యం చేసుకుంటే, ఆయన చూపించే ప్రేమలో విలువ ఎంత ఉందంటే, మృతులైన వాడిని సజీవులుగా నిలబెట్టేటువంటి వాడు. ప్రపంచంలో ఎవడైనా మీరు చూడండి, మృతులై చనిపోయిన వాడిని ఎవరు కూడా ప్రేమించరు, ఆదరించలేరు, మరలా అతనికి జీవాన్ని కూడా ఇవ్వలేరు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే, ఆయన తన వాక్కు చేత మనల్ని దర్శిస్తున్నప్పుడల్లా మరణం, పాతాళం గడగడ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఈ రోజున మనకు అర్థం కావట్లేదు, చాలా నిర్లక్ష్యం చేత మన జీవితాలు, సమయాలు గడిచిపోతానే ఉన్నాయి. మన జీవిత కాలం, ఆయుష్ కాలం ఎంతో మనకు తెలీదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అగ్ని పువ్వు, ఆ అగ్నికి ఆ ఎండలో ఉండి మాడిపోయే ఒక పువ్వు లాంటి వాళ్ళం. దేవుని కృప మనల్ని ఎంత ప్రేమించి మనతో మాట్లాడుతుందో, నిజంగాండి ఊహ కందనటువంటి దేవుని ప్రేమను నేను చూడగలుగుతున్నాను. ఈరోజు నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు నా గత కాలంలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఏడవకుండా ఉండలేకపోయాను. ఇదే వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను 29వ వచనం వరకు చాలే అనుకున్నాను. కానీ ఆ వచనం వెంబడి వచనం చదువుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ వచనాలన్నీ సమకూర్చబడి మన కొరకు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ మనస్సాక్షి కూడా ఇలాంటి అనుభవాలు రావాలి. ధ్యానానికి చాలా చక్కటి విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి దైవజనులు చెప్పింది మరలా ఒకసారి వినటానికి ఎవరికి తీరిక లేదు. మంచిది, చూడండి.
29వ వచనం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఇదంతా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చూడొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని చూడొచ్చు. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. చదువునానా 29వ వచనం నుండి 3వ అధ్యాయం 10వ వచనం వరకు చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ హృదయాలకు అర్థమైతే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం గ్రహింపు అవుతుంది. చదువుకుందాం. ఆయన నీతిమంతుడని. ఇసాక్ గారు బైబిల్ది చూడరండి. దొరలంతా కూడా అంతే ఉంటారు. మందిరంలో ఉండి చెడిపోవడం ఎక్కువైపోతే మరి మందిరం బయట ఉన్న పిల్లల సంగతి ఏంటో మరి తెలియదు. చదువునానా. ఆయన నీతిమంతుడని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడలా. ఇప్పుడు చూడండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూడండి, అసలు మీకు తెలుసా దేవుడు నీతిమంతుడని? మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఆయన నీతిమంతుడు అని మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆయన నీతిమంతుడు, అందరం చేతులు ఎత్తాం, మంచిదే. నేనేమంటానంటే ఆయన నీతిమంతుడని నీకు తెలిస్తే నువ్వెలా బతకాలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఆయన నీతిమంతుడని మీకు తెలుసు కదా, మీరు కూడా నీతిని జరిగించాలి అని వాక్యం చెప్తుంది. అలా నీతిని జరిగించేవాడు దేవుని వలన పుట్టినవాడు. ఇది 29వ వచనం. ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 29వ వచనం అర్థమైందని నేను అనుకుంటున్నాను. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువునానా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. చూడండి, అంటే ఈ 10వ వచనంలోకి వెళ్ళేపాటికి మనకి రూట్ మ్యాప్ అంతా అర్థమైపోద్ది. ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుంది, మొత్తం అన్ని వచనాల్లో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను కూడా ఎరగలేదు. ఇక్కడ 29వ వచనంలో ఆయన్ని ఎరుగుంటేనేమో ఆయన ఎట్లాంటి వాడో, ఆయన నీతిమంతుడు గనక నువ్వు కూడా నీతిమంతుడిగా జీవిస్తావు. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు? లోకం ఆయన ఎరగదు, ఆయన్ని ఎరగని ప్రతివాడు వాడు ఖచ్చితంగా దేవుని పిల్లలు కాదు అని చెప్తున్నాడు. ఒక్క వచనం కూడా పొల్లుపోవడానికి వీల్లేదండి. 10వ వచనం వరకు ఉంటుంది ఈ కంటిన్యూటీ అంతా. అంటే 2వ అధ్యాయం 29వ వచనం నుండి 3వ అధ్యాయం 10వ వచనం వరకు ఒకే విషయాన్ని గురించి పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా మనతో మాట్లాడడాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. కంటిన్యూ చేయనా. ప్రియులారా, 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము.
ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా. చూడండి మళ్ళీ చెప్తున్నాడు, ఆయన ఎట్టున్నాడంట, పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. తన్ను తానే పవిత్రునిగా చేసుకుంటాడు. చూడండి, మనం ఒక్కొక్క వచనంలోకి దాటి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వచనంలో చాలా చాలా ప్రత్యేకతలు ఒక పక్క ఆయన్ని చూపిస్తున్నాయి, ఆయనలాగా మనం కూడా ఉండాలని చూపిస్తున్నాయి. కంటిన్యూ చేయను. పాపం చేయి ప్రతివాడును, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములు తీసివేయుటకై, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియుది లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయన చూడను లేదు, ఆయనను ఎరగను లేదు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయజాలడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో. ఇప్పుడు చూడండి, 10వ వచనం ముగింపులోకి వచ్చేపాటికి దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. అంటే ఇక్కడ 10వ వచనం ముగింపులోకి వచ్చేపాటికి ఒక పూర్తి వివరణ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుని సంబంధి ఎవరో, అపవాది సంబంధి ఎవరో, దీనిని బట్టే మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కాదులే, కొట్టండి, అందినోళ్ళు అందినట్టు కొట్టాలి. ఇప్పుడు కొంచెం పెరుగుద్ది కదా. దెబ్బలు పడితే మరి కర్రీ అమ్మా, కర్రీ నాకు లే అక్కడే కర్రీ. ఎంత మొండిదో చూడండి. మొండి చేయాలని పడతాయి. కొంపలెమ్మడి తిప్పమాకండి. మీకు 100 సార్లు చెప్తున్నా నేను మీకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, ఇది మనకు తెలియాలి. అంటే ఇప్పుడు 29వ వచనం నుండి మనం చూసినట్టుగా 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనుషులలో 2 రకాల గుంపులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని సంబంధి. ఒకవేళ నీతిని జరిగించని ప్రతివాడు ఎవరు అంటే దుష్టుని సంబంధి. మీరు దుష్టుని సంబంధులా కాదా, లేకపోతే దేవుని సంబంధులా కాదా? నేనేమంటానంటే, మనం అసలు విశ్వాసులమా కాదా అనేది కూడా మనకు తెలియకుండా భక్తి చేస్తే మనలను మనం మోసం చేసుకొని నరకానికి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
నేనేమంటానంటే క్రీస్తు నీకు అర్థం కాకపోతే, లేకపోతే ఆయన వాక్యం నీకు అర్థం కాకపోతే ఏడవండి, దుఃఖపడండి. ఈరోజు నాకు లేఖనం అర్థం కాలేదు, నేను ఎక్కడ మోసపోతాను అని భయపడండి. వాక్యం అర్థం కాకపోతే భయపడడం నేర్చుకోండి. ఇప్పుడు గత రాత్రి ఒక స్త్రీ సంఘంలో ఎలాగుండాలో వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు ఎలాగున్నారంటే, అక్కడ చెప్పిన వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదని అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితేనే సేవ చేయాలి. మీకు ఒక విషయం చెప్పనా, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్తారు. ఎందుకంటే నీతిని సహించుకునే ఓపిక ఎవడికి లేదండి, వాక్యాన్ని సహించుకునే ఓపిక ఎవడికి లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు ఒంటరి వాళ్ళు అవుతారు. అంత్య దినాల్లో ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. మిమ్మల్ని మీ ఆత్మల్ని రక్షించి దేవుని ఎదుట నిలబెట్టడానికి ఒక నీతిమంతుడు ఎలా కష్టపడుతున్నాడో, ఏ సత్యాన్ని బోధిస్తున్నాడో కనీసం సంఘ పిల్లలకి, బయటోడ సంఘ తర్వాత ముందల సంఘంలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా. సిగ్గుపడుతున్నాను, నాకు తెలిసి ఇక భూమండలం మీద నీతిమంతుల పరిచర్యలు ఉండవు. ఎందుకో తెలిసినా, సత్యవాక్యాన్ని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆ రోజున యేసు ప్రభు చెప్తుంటే ఆయన చంపడానికి వెతికారు చూసావా, ఈ రోజున ప్రజెంట్ కూడా అదే బ్రతుకులండి. సంఘంలో పిల్లలు ఎవరన్నా రాకపోతే, అయ్యా మేము ఇలా రావట్లేదు, పలానా పని మీద వెళ్తున్నాం, లేకపోతే పలానా ఇబ్బంది కలిగింది అని చెప్పడం కూడా ఉండదండి. మరి మీరు ఉద్యోగాలు ఎట్ట చేస్తున్నారో, మీ బతుకులు ఎట్ట తెల్లారుతున్నాయో నాకు తెలియట్లా. కృపారాజు దగ్గర ఇది 3వ వారం, 3 వారాల నుంచి రాట్లా పనికి మాలినాడు. వీళ్ళంతా జానడ పొట్ట కథకి బతికే చెత్త మోకండి. చెత్త మోకను కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పుకుంటున్నా నేను. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే పిల్లలు ఒక్కళ్ళు కూడా కనపడతలా నాకు. దేవుని చిత్తం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో తెలుసుకునే బ్రతుకులు ఎవరికి లేవు. ఎంత దర్జాగా ధీమాగా బ్రతుకుతున్నారంటే, నేను దైవజనుడుగా నేను చాలా దుఃఖంతోనే చెప్తున్నానండి సంఘాలకి ఉపదేశం. నాకు తెలిసి మనకంటే క్రైస్తవుల కంటే అన్ని జనులు మారినోళ్ళు గడగడ వణుకుతున్నారు వాక్యాన్ని విని. అయ్యా ఇలాంటి ఉపదేశం మేము ఎక్కడా వింటలేదయ్యా, ఈ రోజున ఉపదేశాలు దొరకట్లేదని ఏడుస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది. ఎందుకు అర్థమైందో తెలిసినా, ఇప్పుడు 29వ వచనం చదవండి, మీకు తెలిసింది. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా. చూడండి, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, దేవుడు నీతిమంతుడని మీకు తెలియాలి. తెలిస్తే నువ్వు దేవుని మూలంగా జన్మించిన వాడవవుతావు, పుట్టిన వాడవవుతావు. లేకపోతే ఇక్కడ చూడండి, దుష్టుని వలన పుట్టేటువంటి వారు ఉన్నారు, దేవుని వలన పుట్టేటువంటి వారు ఉంటారు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఆయన ఎవరో ఎరిగి ఉండాలా. 28వ వచనంలో కూడా అదే కదా, చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగు అప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లుగా మీరు ఆయన యందు నిలిచి ఉండండి. గత లాస్ట్ సెక్షన్లో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఆయన యందు నిలిచి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా దేవుని యందు నిలిచి ఉంటాం. రెండవది పరిశుద్ధత ద్వారా దేవుని యందు నిలిచి ఉంటాం. ప్రేమ ద్వారా దేవుని యందు నిలిచి ఉంటాం. ఇన్ని విషయాలు నేర్పుతుంటే, వాక్యంలో ఉన్న విషయాలు చెబితే అలిగి మానేసేవాళ్ళు చెత్త. వీళ్ళ బతుకులు మీకు సిగ్గు శరం శివునిత్ర ఉండదు. ఒక దైవజనుడు వేదనేంటో తెలియదు. ఆదిమ సంఘం ఎలాగుందో తెలుసా అండి? ఒక దైవజనుడితో పాటు శ్రమను అనుభవించడానికి నిలబడ్డారండి. ఒక్క దైవజనుడితో పాటు
దైవజనుడికి ఏ పోరాటాలు ఉన్నాయో సంఘానికి కూడా అదే పోరాటాలు ఉన్నాయి. ఏండి, నాకు తెలుసు వచ్చే ముగ్గురులు కూడా మానేస్తారని నాకు తెలుసు. నేనేం తెలియనోని కాదు, పిచ్చోడినై నేను పెరగట్లే. ఇక్కడ జానడ పొట్టకి తినటానికి భయపడి బతికేవాడిని అసలే కాదు. ఒక వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవటం కూడా తెలియట్లా. సంవత్సరాలు మొత్తుకుంటున్నాను నేను. ఒక వాక్యం ధ్యానం చేయటం కూడా తెలియట్లా. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను. నేను నమ్మింది మనుషులను నమ్మి సేవకు రాలా. మనుషులను సంతోషపెట్టడానికి నేను సేవ చేయడానికి ఇక్కడికి రాలా. ఏ వాక్యం ప్రకటిస్తున్నానో నేను నమ్మింది ఆ వాక్యాన్ని. ఆ రోజున యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా వీళ్ళంతా విడిచిపెట్టి వెళ్తారు నాకు తెలుసు, ముందుగానే తెలుసు. నాకు తెలియనోడు ఏం కాదు. ఎవడు రాడు, ఎందుకు రాడు, మన దగ్గరికి ఎందుకు రారు? వాక్యం గుచ్చుకుంటది, అందుకు రారు. ఇంకేదైనా నేరం మోపగలరా నా మీద? మోపండి చూద్దాం. చూడండి, భయపడండి. ఈరోజు మనకు వాక్యం అర్థం కాకపోతే మన బ్రతుకు ఏమైపోద్దో అని భయపడండి. ఎంత చక్కటి ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు హృదయం గుండె బద్దలైపోయింది. నేను ఇప్పుడు ఏ గుంపులో ఉన్నాననేటువంటి మనసు కూడా నాకు లేకపోతే, నేను దేవుని బిడ్డనా అపవాది బిడ్డనా అనే కాన్ఫిడెంట్ కూడా తెలియకపోతే, మన భక్తిలో ఖచ్చితంగా మనం మోసపోతామనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చదవండి అన్న మాట. 29వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, కన్ఫామ్ గా చెప్తుంది వాక్యం. మీరు ఎరిగి ఉన్నారా? ఏమని ఎరిగి ఉన్నారు? నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉన్నావు, మంచిది. అప్పుడు నీ జీవితంలో ఏముండాలి? ఆయనలో ఉన్న నీతి నీలో కూడా ఉండాలి. నీ జీవితంలో నీతిని జరిగించాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం నీతిమంతులమైనందుకు మనం నీతిని జరిగిస్తున్నామా, లేకపోతే ఆయనను ఎరిగి ఉండుట వలన నీతిమంతులం అవుతున్నామా? ఆలోచించండి. నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతి క్రియలు జరిగించి నీతిమంతుడు అవుతున్నావా, లేకపోతే ఆయన నిన్ను నీతిమంతుడుగా చేస్తున్నాడా? నేను అడుగుతున్నాను. మనము నీతిని జరిగించుటకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మూలముగా పుట్టిన వాడని ఎరుగుదుము అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టావు అనంటే, నువ్వు చేసిన నీతి క్రియలను బట్టి నువ్వు దేవుని మూలంగా పుట్టావా, లేకపోతే దేవుని నీతిని బట్టి నువ్వు దేవుని మూలంగా పుట్టావా? మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీలో ఉన్న నీతి క్రియలను బట్టి నువ్వు దేవుని బిడ్డగా పుట్టావా, లేకపోతే ఆయన నిన్ను నీతిమంతుడుగా చేయటం వలన నువ్వు నీతిమంతుడైన దేవుని పిల్లలుగా నువ్వు ఉన్నావా? ఎలా తెలుస్తుంది? ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనకు జీవము కలుగుతుంది అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం ఎవరమో, మనకెందుకు జీవం అవసరమో, మనం ఎందుకు దేవుని వలన పుట్టాలో ఇక్కడ మన జీవితానికి తెలియాలి. ఇప్పుడు మనం దేవుని వలన ఎందుకు పుట్టాలి? పుట్టడం అంటే ఏంటి? అంతకుముందు ఏమై ఉండాలి?
మనం తెలుసుకోవాలి. అంతకుముందు మనం ఏమై ఉంటే ఇప్పుడు దేవుని వలన పుట్టాలి. దేవుని వలన పుట్టటం అంటే ఆ మాటకి అర్థం ఏంటి? ఎవరు పుట్టాలి? కొంచెం మనసును కాన్సన్ట్రేషన్ చేసుకొని అక్కడ టెక్స్ట్లో పరిశుద్ధాత్ముడు ఏ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు అనేది మనం వివరంగా అర్థం చేసుకోగలగాలి. ఇది అర్థం కానప్పుడు నువ్వు తింటే ఏంటి, చస్తే ఏంటి? ఇక్కడ పరిశుద్ధ జీవ గ్రంథంలో ఒక చక్కటి నడకను మనం చూడొచ్చు. చూడండి, మళ్ళీ చదువునానా, నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగినడలా. ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే ఆయన నీతిమంతుడని మనం ఎరిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా ఎరుగున్నావో దానిని బట్టి నీ జీవితం యొక్క పుట్టుక అంటే మరలా నువ్వు తిరిగి ఆత్మ సంబంధంగా జన్మించాలి అంటే దేవుని మూలంగా నువ్వు పుట్టాలి. ఆయన్ని నువ్వు ఎరిగి ఉన్న పద్ధతి ప్రకారంగా నువ్వు పుడతావు. నువ్వు పుట్టిన దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా నూతన జన్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండడాన్ని బట్టి నువ్వు దేవుని బిడ్డవా అపవాది బిడ్డవా అనేది తెలుస్తుంది. అందుకని 9వ వచనంలో ఏమంటాడు? దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఇప్పుడు చూడండి, మనము దేవుని మూలముగా పుడితే మనం పాపము చెయ్యజాలము. ఆయన బీజం మనలో ఉంటే మనము పాపము చెయ్యజాలము. కన్ఫర్మ్. పాపం చేసే ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాదు అని చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. నేనేమంటానంటే ఈ పత్రిక రాస్తున్నటువంటి యోహాను విశ్వాసి ఎలా ఉంటే అతను విశ్వాసి, అవిశ్వాసి ఎలా ఉంటే అతను అవిశ్వాసి అని చెప్పడానికే ఈ పత్రిక రాశాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక విశ్వాసి ఎలా ఉంటే అతను విశ్వాసి అవుతాడు, ఒక అవిశ్వాసి ఎలా ఉంటే అతడు అవిశ్వాసి అవుతాడు అనే విషయాన్ని తెలియచేసేదే ఈ మొదటి యోహాను పత్రిక. ఈ రోజుల్లో అసలు నేను విశ్వాసినా కాదా అనే సందేహంలో ఉండే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా యోగ్యులు కానే కాదు. ఇప్పుడు ఈ మొదటి యోహాను పత్రిక చదువుతున్నప్పుడు మనకి ఇప్పుడు కన్ఫర్మేషన్గా మనకేమర్థం అవుతుందంటే అసలు నేను విశ్వాసినా కాదా, నేను దేవుని మూలముగా పుట్టినవాడనా కాదా, లేక అపవాది పిల్లలనా అనేది మనకి ఖచ్చితంగా ఈ మొదటి యోహాను పత్రిక చదవడం వలన మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమండి, నాకు ఐస్ క్రీమ్ మాటలు సరదా ముచ్చట్ల మాటలు చెప్పడం నాకు తెలియదండి. ఇక్కడ టెక్స్ట్లో ఏ విషయాలు రాశాడో, దేవుని ఆత్మ ఎవరి కొరకు ఎందుకు రాశాడో ఆ విషయాలు చెప్పడం తప్ప నాకు తెలియదండి. మీరు ఏ విషయాల్లో దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారో అదే జీతాన్ని మీరు సంపాదించుకుంటారు. దావీదు కీర్తనలో దావీదు ఏమంటాడంటే భయము నుండి మీరు పాపం చేయమాకండి. ఇప్పుడు ఈ విషయాలు మనం వింటున్నప్పుడు భయపడే జీవితం మనకు రావాలి. అసలు నేను ఏ గుంపులో ఉన్నాను? దేవుని వలన పుట్టిన వానిగా, నూతన జన్మ అనుభవం కలిగిన వాడిగా నేను పుట్టానా, లేకపోతే అపవాది సంబంధున అపవాది వలన పుట్టిన వాడనా? మన బ్రతుకులో ఏ గుంపులో మనం ఉన్నామనేది మనల్ని మనం విమర్శించుకోవాలి. ఈరోజు దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడు, అసలు పుట్టడం అంటే ఏంటి,
మనం ఏ గుంపులో ఉన్నామనేది స్పష్టంగా తెలుసుకుందాం. ఈ రోజంతా ఇంట్రడక్షనే సరిపోద్దండి. నెక్స్ట్ సండే మనం దేవుని మూలంగా పుట్టేమంటానికి 7 అంశాలు రాసి పక్కన పెట్టి ఉన్నాయండి. అంటే 7 విషయాలు మనం తెలుసుకుంటే అసలు దేవుని మూలముగా పుట్టిన వాడంటే ఎట్టుంటాడో మనకు అర్థమైంది. ఈ రోజున దేవుని మూలంగా మనం పుట్టేమో లేదో కూడా తెలియకుండా నామకార్థంగా అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఆ దేవుడు దయ చూపిస్తాడండి. ఎట్ట పడితే అలా ఉండడానికి వీల్లేదు. 1 యోహాను పత్రిక మనం చదివేటప్పుడు నేర్చుకునేటప్పుడు నువ్వు కన్ఫామ్గా దేవుని మూలంగా పుట్టేవో లేదో తెలిసిపోద్ది, లేకపోతే నువ్వు దుష్టుని సంబంధివో లేదో తెలిసిపోద్ది. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తికి పాపము చెయ్యడు అని కన్ఫామ్గా చెప్తుంది వాక్యం. అందుకని మనం 9వ వచనం చదివించాను. నేను మళ్ళీ 10వ వచనం కంటిన్యూగా చదువునానే. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టాడా లేదా, అతడు అపవాది సంబంధిగా పుట్టాడా, దేవుని మూలంగా పుట్టాడా అనే విషయాలు ప్రేమను చూపించటం వలన నీ జీవితం తెలిసిపోద్దని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని చూడండి. నీ పొరుగు వారి పట్ల నీ ప్రవర్తన. నన్ను ఇప్పుడు ఏమంటున్నారంటే అండి, ఈయనొక్కడే పరిశుద్ధుడా, ఎంతమంది సేవకులు ఉన్నారు వాళ్ళందరూ పాస్టర్లు కాదా, పాస్టర్ అమ్మలు కాదా అని అంటున్నారు. అండి నేను చెప్తున్నప్పుడు వాక్యాన్ని బట్టి చెప్పానా, నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఏమైనా కోపమా? వాళ్ళు నాకేమైనా శత్రువులండి? వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్పాలి. వాక్యం చెప్తున్నా దాచిపెట్టుకొని నేను చెప్పడం మానేసి నటించాలా? మీ దగ్గర సంఘం ఎదుట నటించాలండి. నేను నటించడానికి, మనుషులు ఏమనుకుంటారు అని భయపడడానికి వాక్యం దాచిపెట్టి బతకాలా? మహా అయితే మనుషులు శరీరాన్ని చంపుతారు, మహా అయితే నా హృదయాన్ని గాయపరుస్తారు. అంతకుమించి ఏమైనా చేస్తారా? అంతకుమించి ఏం చేయలేరు. నేను విశ్వసించింది మనుషుల్ని కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచా. ఆయన దేవుని వాక్యంలో ఏ విషయాలు చెప్తున్నాడో ఆ విషయాలు వాక్యం చెబితే నేను కూడా చెప్తానంతే. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను, గోడలకి చెప్పుకొని బ్రతికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి బ్రతికేవాడిని నేను. జానడ పొట్టకి అన్నం దొరకపోవచ్చేమో కానీ కడుపు కట్టుకోనైనా బ్రతికి చనిపోతాను, ఏం ఇబ్బంది లేదు. సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని అందరిని చూసి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎందుకు జన్మించాలి? జన్మించాలంటే అర్థం ఏంటి? పుట్టాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనిషి ఆల్రెడీ ఒకసారి తల్లిదండ్రుల వలన పుట్టారండి. పుట్టిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే మరలా అతను జన్మించాలి అని అంటున్నాడు. పుట్టినవాడు ఎవరో నీకు ఎలా తెలుస్తుంది? చదవండి, పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. 3-4 వచనాల వరకు చదువుకోవచ్చు. మీరు మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన వాడిని యేసు క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడంట.
ఇప్పుడు మనం ఎందుకు పుట్టాలి, ఎందుకు మరలా బ్రతకాలి అంటే మనం ఆల్రెడీ చచ్చిపోయిన వారం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. చచ్చిపోయిన వాడి దగ్గర 10,000 లైట్లు పెట్టామనుకోండి కుమారమ్మ, పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు తీసుకొచ్చి, ఒరేయ్ ఈ కాంతి లైటింగ్ పడిందిరా లెగరా అని లేపితే లెగుతాడా చచ్చిపోయినాడు? ఆడికి తెలిసిద్దా ఇంత లైటింగ్ పవర్ ఏంటో తెలిసిద్దా? రాజుగారా తెలుస్తుందయ్యా? చచ్చిపోయినోడికి ఏమని తెలుసుదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మూలంగా పుట్టాలి. ఇప్పుడు మనం దేవుని మూలంగా పుట్టామా సాతాను మూలంగా పుట్టామా మనకెట తెలిసింది? ఇప్పుడు ఈ ప్రత్యక్షత, ఈ ఉపదేశం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతే అసలు నువ్వు పుట్టావా లేదని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుంది? మీరు అసలు పుట్టాలి, దేవుని మూలంగా పుట్టాలి, మీరు దేవుని పిల్లలు అవుతారు అని వాక్యం చెప్తుంది. నేనేమంటానంటే మనము దేవుని పిల్లలమా కాదని దేవుని మూలంగా పుట్టామా లేదని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకున్నటువంటి రియల్ లైఫ్ ఏంటి అంటే మన అపరాధముల చేత, పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. దేవుడు మనలను బ్రతికించాడు, క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. కంటిన్యూ చేయమ్మా. మీరు అంటే ఇప్పుడు చచ్చిన మనలను ఎవరు బ్రతికించగలరంటే దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుడు ఏమంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి నిన్ను బ్రతికించిన వానిలో ఉన్న నీతి నువ్వు ఎరుగున్నావా? ఆయన నీతి ఏంటో తెలిసిన? పాపిని పాపిగా చూడకుండా అతను వాక్యము చేత మనసు మార్చబడి నూతనంగా జన్మించాలి. ఇదే దేవుని నీతి. ఇప్పుడు ఆయన నువ్వు ఎలా ఎరుగున్నావు? ఈ రోజున అందరూ అండి పెళ్లి రోజు చేసుకోవడానికి, పుట్టినరోజు చేసుకోవడానికి, పండగలు చేసుకోవడానికి, గుడ్ ఫ్రైడే రిజిస్టర్లు చేసుకోవడానికి ఏం పని పాటలేదండి. యేసు ప్రభు పుట్టాడని కేకులు కట్ చేసుకోవడానికి, లైటింగ్ లాక్కోవడానికి, మందిరాల్లో డెకరేషన్లు చేసుకోవడానికి తప్ప డెకరేషన్లు ఎవరికైనా మారు మనసుని ఇస్తాయండి? నీ మందిరం అంతా ఒళ్ళు కొవ్వెక్కే డెకరేషన్లు తప్ప ఏమీ లేవు. అదేదో పెద్ద ఆకర్షణ డ్రామా ఆర్టిస్ట్ కంపెనీ లాగా. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? వాక్యం రాసుకో, వాక్యంలో జీవం ఉంది. ఒక పాపికి జీవాన్ని ఇచ్చేది ఏంటి? వాక్యం. 10 వాక్యాలు చక్కగా బోర్డులు కట్టించి చక్కగా పెట్టు. మందిరంలో కడుగు పెట్టినోడితో ప్రతి ఒక్కడితో వాక్యం మాట్లాడిద్ది. చిన్న చిన్న ఆలోచనలు కూడా తెలియదండి. పాత నిబంధన చదివిన అర్థమైపోద్ది. నీ గుమ్మాలు ఎందు, నీ నోట, నీ నొసట, నీ మెల్లో, నీ నోట, నీ గుమ్మ ద్వారబంధముల మీద దేవుని వాక్యం పెట్టుకోమని పాత నిబంధన చెప్పట్లేదా? పోనీ అది బాలశిక్ష కూడా. ఆయన మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి అది ఎంట్రన్స్, ఒక క్వాలిఫికేషను. నీ ఇల్లంతా వాక్యం చేత అలంకరించుకోవడం అనేది ఒక అర్హత. నీకు మందిరంలోనే దేవుని వాక్యాలు ఉండవు. ఏముంటాయి? గ్రానైట్ రాళ్ళు, టేకు తలుపులు, టేకు రెక్కలు, టేకు, ఇక అన్ని కాస్ట్లీ. భక్తిని కాస్ట్లీలో చూపిస్తున్నారు, డెకరేషన్లో చూపిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు తెలుసుకోండి. చిన్న చిన్న పాటు దిద్దుకోండి, తప్పేముందానికి? తెలీదు. దైవజనుల ద్వారా, నీతిమంతుల ద్వారా ఒక సత్యం తెలిసినప్పుడు సరి చేసుకోండి. ఇప్పుడు దేవుని వాక్యం మనకేం చెప్తుంది? మీరు చచ్చిన వారంటే నేను మిమ్మల్ని బతికించాను. ఇప్పుడు ఆయన గురించి నీకేం తెలియాలి? నన్ను బ్రతికించేవాడు, నేను మృతుడై ఉంటే నన్ను బ్రతికించేవాడు. ఇదండి ఆయన గురించి నువ్వు ఎరిగి ఉండాలా. దేవుని వాక్యాన్ని పంపి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించినప్పుడు ఆ వాక్యము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను బ్రతికిస్తుంది. నువ్వు అన్నం కూరలు, బువ్వ కూరలు తినటం వల్ల బతకవు. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు,
ఆయన నోటి మాట వలన బ్రతుకుతాడు. ఏ మాట నువ్వు నమ్మేవో ఆ మాట నిన్ను బ్రతికించింది. ఇప్పుడు నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మేవో లేదో, నమ్మకపోతే నువ్వు మోసగించబడి నువ్వు దేవుని మూలంగా జన్మించినోడివిగా ఉండవు. కాబట్టి అందుకు దుఃఖపడు, అందుకు ఏడు. ఈ రోజున నువ్వు మందిరానికి దేనికి నడిపించబడుతున్నావు? పాటలు ఇస్తారని, పిల్లలకు పాటలు నేర్పుతారని, పిల్లలకు డాన్సులు నేర్పుతారని. పిచ్చెక్కిందా? ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు? ఆయన ఎవరో నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఆయన నీతి నిన్నేం చేస్తుందో తెలిసిన, నీ పాపముల చేత చచ్చిన వాడైంటే ఆయన నీతి నిన్ను బ్రతికిస్తుంది. అది నువ్వు ఎరుగుంటే నువ్వు దేవుని మూలంగా పుడతావు. అలా పుట్టినోడు పాపం చేయడు. ఇది వాక్యం యొక్క రూల్. ఇప్పుడు ఏమంటున్నారు? నేను ఉండలేకపోతున్నానండి, నేను బతకలేకపోతున్నానండి. ఎందుకని? వాక్యము నీ దగ్గరికి రాలా. నువ్వు చచ్చిన వాడైంటే ఆయన నిన్నింతవరకు బతికించలా, నువ్వు ఆయన వలన జన్మించలా. ఈ రోజున గుడికి వెళ్ళి నేను పుట్టాను, నీటిలో బాప్తీసం తీసుకొని నేను పుట్టాను, నీటిలో బాప్తీసం తీసుకొని నేను ఆత్మీయంగా బ్రతికాను, నేను పుట్టాను, ఆయన నాకు తెలుసు. కాదు, ఇదంతా సోది. ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన ఎవరో తెలిసినా నువ్వు చచ్చిన వాడవింటే ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ బ్రతుకు మార్చబడింది. అంతకుముందు రోడ్లమ్మడి తిరిగేవాడివి, అంతకుముందు ముసలమ్మ ముచ్చట్లో తిరిగేవాడివి, అంతకుముందు నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడివి, అంతకుముందు నీ కోరికలను నెరవేర్చుకునేవాడివి, అంతకుముందు నీ స్వనీతిని ఇష్టపడేవాడివి. ఒకప్పుడు నువ్వు మృతుడవై ఉన్నావు నీ పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి. ఇప్పుడైతే నువ్వు దేవుని మూలంగా పుడితే ఇప్పుడు నీలో ఏముంటుంది తెలిసిన? ఎప్పుడు చూసినా దేవుని మందిరానికి వెళ్తావు, పరిశుద్ధుల సహవాసం చేస్తావు, ప్రతి నియమకోటానికి వెళ్తావు, బైబిల్ చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, పరిశుద్ధపరుచుకుంటావు. నీతిమంతుడిగా ఆయన పవిత్రుడై ఉన్నట్టు నువ్వు కూడా పవిత్రురాలుగా ఉంటావు. ఆయన నీతిమంతుడైనట్టు నువ్వు కూడా నీతిమంతుడై ఉంటావు. నీ ప్రవర్తనల వల్ల, నీ మాటల వల్ల ఎదుటివాడు పాపంలో నుంచి విడుదల పొంది రక్షించబడతాడు. ఇదండి దేవుని నీతి అంటే. ఆయన ఎరుగుంటావు అంటే ఇదండి. ఆయన నీతి వలన నువ్వు పుట్టావంటానికి రుజువు ఇదేనండి. ఈ రోజున ఏమర్థమైంది? దైవజనుడు సంఘానికి నువ్వు వస్తున్నావో రావో కనీసం ఇంటిమేషన్ ఉండదు. భయం లేదు నీకు? నువ్వు ఏమి ఇత్తుతున్నావో నీ ఇంటిళ్ళ పాది చుట్టుకుంటదే. మనుషుడా, నువ్వేం విత్తుతున్నావు అదే పంట నీకు, నీ కుటుంబానికి. నీ ఒక్కరితో పోదు నీ దరిద్రం. ఏ తల్లిదండ్రుల గురించి అయినా దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడండి మీ గురించి? ఏమండి, వీళ్ళు దేవుని వల్ల పుట్టిన వాళ్ళండి. ఇదిగో దైవజనులతో సమానంగా పోరాడతాడు. దైవజనులు వాక్యం చెప్పి, సత్యవాక్యాన్ని చెప్పి నిందించబడుతుంటే సంఘం కూడా అదే నిందలు, శ్రమల్లో నుంచుంటారండి. వాళ్ళు దేవుని వల్ల పుట్టినోళ్ళు. గట్టిగా వాక్యం చెప్తే మానిపారేసేవాళ్ళు కాదండి దేవుని వల్ల పుట్టినోళ్ళు. నేను ఎవడు బెదిరింపులకి భయపడి బతకట్లా, జాగ్రత్తగా ఉండండి. ఏంటి భయం ఉందా? ఆశమాశలు అనుకుంటున్నారా? దేవునితో నడవటం అంటే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తిని దుష్టుడు ముట్టడో, అపవాది ముట్టదో, పాపం ముట్టదో. వాళ్ళు దేవుని పిల్లలని స్టేట్మెంట్ ఇస్తుంది వాక్యం. గుర్తుపట్టగలుగుతున్నారా? దుఃఖంతో, భారంతో చెప్పబడుతున్న ఈ వాక్యాలు సరదాగా ఆశామాశాలుగా సరదాగా ముచ్చట్లాడి చెప్పే ప్రసంగాలు కాదు ఇవి. ఈ రోజున మనల్ని మనం విమర్శించుకోకపోతే మోసగించబడి మనం తప్పనిసరిగా పాతాళానికి వెళ్తాం. జాగ్రత్త. చూడండి, అక్కడ ఎఫెసీ పత్రిక కంటిన్యూ చేయనా? మీరు వాటిని చేయుచు
వాయుమండల సంబంధమైన అధిపతిని వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అనగా అవిధేయులైన వారిని అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకున్నారు. గత కాలంలో మీరేం చేశారు? ప్రార్థన లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు, దేవుని మాటకు లోబడే జీవితం లేదు, ఏమీ లేవు. మీకు విషయం చెప్పనా? ఒక తాగుబోతుడిని ఎన్నిసార్లు బ్రతిలాడినా, వాడికి దేవుని వాక్యపు వెలుగును గురించి, సత్యమును గురించి ఎన్నిసార్లు బోధించినా వాడు మనసు మారట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? వాక్యాన్ని బట్టి చెప్పండి. వాళ్ళు మృతులై ఉన్నారు అంటే దేవుడు వాడికి జీవం ఇవ్వట్లా, వాడిని బ్రతికించటంలా. కొంతమంది వెలిగించబడి రక్షించబడి వచ్చి మళ్ళీ తాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, మోసగాళ్ళుగాను లోకాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, దేవుడు వారిని విడిచిపెట్టారు. నేను ఒక విషయం చెప్పిన, దేవుడు విడిచిపెట్టిన వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయి తలకిందులైపోయి తన్ను తాను ఉరేసుకొని చేస్తాడు. అంతకు మించి ఏం జరగదు. బిళ్ళరా, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తన ఆలోచనలన్నీ కూడా, ఐతోపేలు ఆలోచనలన్నీ కూడా తలకిందులైపోయినాయి. వాడు పోయి ఉరేసుకొని చనిపోవడానికి తప్ప దేనికి పనికిరాడు. అంటే చచ్చినోడు ఆరని అగ్నిలోకి వెళ్ళిపోవడానికి చస్తాడు మరలా. అయితే దేవుని పిల్లలో ఆయన నీతిమంతుడై ఉన్నలాగున ఇతను కూడా నీతిమంతుడై ఉంటాడు. అతనిని మాత్రమే మనము దేవుని వలన పుట్టినటువంటి పిల్లలు అని అంటారు. ఇప్పుడు చూడండి, దేవుని వలన పుట్టిన పిల్లలంతా ఏం చేస్తూ ఉంటారు? మరి చక్కగా మందిరానికి వెళ్తాడు, దేవుని వాక్యం ఏం చెబుతుందో చక్కగా ఆలోచిస్తారు, ధ్యానం చేస్తారు, దాన్ని నమ్ముతారు, నమ్మిన ప్రకారంగా ఆ వాక్యానికి అప్పగించుకుంటారు, డైలీ బైబిల్ చదువుతారు, డైలీ పరిశుద్ధపరుచుకుంటారు, డైలీ పాపాలు ఒప్పుకుంటారు, పరిశుద్ధ జీవితం చేస్తారు. దుష్టుడు ముట్టని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు అనుదినము రక్షణ ద్వారా, దేవుడిచ్చిన రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా, వాళ్ళు దేవుని కృప ద్వారా తమ్మును తాము కాపాడుకుంటారు. వాళ్ళని దేవుని పిల్లలు అంటారు. ఈ రోజున మనకు అర్థమైందండి. చదవండి నాన్న, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువునానా. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఇప్పుడు చూడండి, ప్రియులారా, మనము ఒకరిని ఒకరము ప్రేమింతము. అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దేవుని మూలంగా పుట్టాడంటే ఎలా గుర్తుపట్టాలి అంటే, అతనిలో ఏముంటుందంటే అతడు దేవుని ప్రేమిస్తాడు, తన పొరుగువారిని ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు రక్షింపబడును అని రాయబడి ఉంది. అంటే దేవుని మూలంగా పుట్టిన వానిలో కొన్ని గుణ లక్షణాలు యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని మూలంగా పుట్టాలంటే అతనిలో దేవుని ప్రేమ ఉండాలి. ఇప్పుడు మనలో దేవుని ప్రేమను ఎవరుంచుతారు? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి. చూడండి, మన హృదయంతరంగాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడితే రావాలి. మనం అర్థం చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఒక చచ్చిపోయినోడిలో దేవుని ఆత్మ వచ్చి ఆ వ్యక్తిలో దేవుని ప్రేమను కుమ్మరించాలి. అంటే ఏ వ్యక్తిలోనైనా దేవుని ప్రేమ లేదు అనంటే అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు కాదు. సంఘానికి వస్తారు, కానుకలు ఇస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, అన్నిటిలో ఉంటారు, కానీ వాళ్ళు దేవుని ఆత్మ చేత జన్మించబడిన వాళ్ళు కాదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప ఎవడును దేవుని రాజ్యములోనికి చారడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. చారతారండి? నువ్వు నిజంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తుంది. ఇప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు భర్తను ప్రేమించగలుగుతావు, భార్యని ప్రేమించగలుగుతావు, నీ పిల్లల్ని ప్రేమించగలుగుతావు, నీ దైవజనుని ప్రేమించగలుగుతావు. దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడలేదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని ప్రేమించలేరు. పిల్లలకి చూడమాకండి, వాళ్ళ దగ్గరుండి మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్తారు. మీకు తెలీదు, చెప్తున్నాను, మీకు తెలీదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక చనిపోయిన వాడిలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కుమ్మరించాలి. అప్పుడు అతను బ్రతుకుతాడు, అప్పుడు అతనిలో దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ఎవనిలో అయితే దేవుని ప్రేమ కుమ్మరించబడిందో ఆ వ్యక్తి తన భర్తను ప్రేమించగలడు, ఆ వ్యక్తి తన భార్యని ప్రేమించగలడు, ఆ వ్యక్తి తన కాపరిని సేవకుని ప్రేమించగలడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను దైవజనుడిగా, దైవజనుడిని మీరు ప్రేమిస్తున్నారండి? మీ పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని ఆత్మ ద్వారా మీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడిందా? ఇప్పుడు నా తోటి సేవకుల్ని నేను ప్రేమిస్తున్నాను అనడానికి రుజువేంటి? నా తోటి సేవకులు దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తుంటే వాక్యాన్ని చూపించి, ఇదిగో నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఈ రోజున ప్రేమ అంటే ఏమంటున్నారు తెలిసిన? ఎదుటోడు ఏ పాపంలోనన్నా ఉండని, వాక్యానికి విరోధంగా బ్రతకని, వాడు ఎలాగైనా సేవ చేయని, సంఘ పిల్లలు ఎలాగైనా బ్రతకని, వాళ్ళు ఎట్టున్నా మనం ఏమనకూడదు. ఇది ప్రేమ అంట. అంటే ఇది ప్రేమ. ఎంత భయానకరమైనటువంటి పరిస్థితులు భూమండలం మీద, సంఘాల్లో, సేవకుల్లో, కుటుంబాల్లో ఏలుబడి చేస్తానే భయం ఉందండి. ప్రేమ చూపించడం అంటే ఏంటి? నీ తప్పు దిద్దటమే నిన్ను ప్రేమించడం అంటే. నీ పిల్లల్ని ప్రేమించి ఎందుకు కొడతావు? నువ్వు తప్పు దిద్దుకొని వాడు సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించడానికే కొట్టేది, దెబ్బలు కొట్టేది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడు, ప్రేమించిన వాడు గద్దిస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, సరిచేస్తాడు. ఏమండి, ఆలోచించే వాళ్ళు ఉన్నారండి? ఈ అంత్య దినాల్లో నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మేము మీ మధ్యలో సేవ చేయాలని కూడా ఇష్టంగా లేదు, బాధతో సేవ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకో తెలిసిన? విశ్వాసం భూమండలం మీద లేదు. పరిశుద్ధుల్ని ప్రేమించి పరిశుద్ధులకున్న పోరాటాల్లో సమానమైన పోరాటాలు కలిగి ఉండి బ్రతికేవాడు లేరండి. ఎవరి గురించి నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను? కొంతమంది పిల్లలు ఉన్నారండి, పరిశుద్ధుల మాటకి విలువిచ్చే పిల్లలు కొంతమంది ఉన్నారు. ఒకటి అరా బిడ్డలారా, నేను తండ్రిగా చెప్తున్నా, నువ్వు దేవుని మూలంగా పుట్టావా లేదా? మనం దేవుని మూలంగా పుట్టామా లేదా? దేవుడు నువ్వు ఎరుగుంటే, ఆయన నువ్వు ఎరుగుంటే, ఆయన మూలంగా నువ్వు పుట్టినవాడుగా ఉంటావు. ఎన్ని సంవత్సరాలకు అర్థమైందో నాకు తెలీదు, మీరే అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే చూడండి అన్న, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి.
యేసే క్రీస్తయి ఉన్నాడని యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును నమ్మేటువంటి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని మూలంగా పుట్టినోళ్ళు ఒకటి ఆయన ప్రేమ కుమ్మరించబడాలి, అతను దేవుని మూలంగా పుట్టాడని చెప్పొచ్చు. రెండవది ఏంటి? యేసుక్రీస్తును ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఎవరైతే ఆయన్ని నమ్మారో, విశ్వసించారో వాళ్ళు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు. ఏమండి, యేసు ప్రభుని గనుక నువ్వు నమ్మితే, అంటే యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చెను. అవునండి. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని నమ్మటమే యేసుక్రీస్తును నమ్మటం. ఇప్పుడు వాక్యాన్ని నమ్మేవండి, యేసుక్రీస్తు నమ్మావా? నువ్వు నమ్మితే దేవుని మూలంగా పుట్టిన వాడవవుతావు. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడడం ద్వారా నువ్వు దేవుని బిడ్డవని, దేవుని మూలంగా పుట్టేవని గుర్తుపట్టచ్చు. రెండవది, దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించినప్పుడు, ఆ వాక్యమై ఉన్న క్రీస్తు నీలో నివాసం ఉంటున్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టినటువంటి బిడ్డవవుతావు. గుర్తుపట్టగలుగుతున్నారండి? ఇప్పుడు నువ్వు దేవుని మూలంగా పుట్టేవో లేదో చూసుకో. నేనైనా సరే, వాక్యం చెప్తున్న నేనైనా సరే, వాక్యం ఉంటున్న మీరైనా సరే, శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలైనా సరే, ఒక్కసారి విమర్శించుకో. నువ్వు దేవుని మూలంగా పుట్టేవలేదు. ఎలా పుట్టావు? నువ్వు పుట్టడానికి రీజన్స్ ఇక్కడ వాక్యం చూపిస్తున్నాను నేను. ప్రతి రెఫరెన్స్ చదివి మీకు చూపిస్తున్నాను నేను. చదువునానా? అక్కడే 4వ వచనం కూడా చదువునానా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువునానా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలంగా పుట్టిన వారు అందరూను లోకమును జయించుదురు. చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అందరూనా ఒక్కళ్ళ? ఇప్పుడు నువ్వు దేవుని మూలంగా పుడితే లోకాన్ని జయిస్తావు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. నీ ఎచ్చులు, సోకులు, లిప్టిక్లు, అలంకరణలు, ఒంటి నిండా అలంకరణలతో అలంకరించుకోవడం నీకింతవరకు మానలా. తగ్గు వాటి యందు మనసు ఉంచండి, అందం మోసకరం అని దేవుడు చెప్పట్లా? శాలేం రాజు గారు, చిలకలూరుపేట పాస్టర్ గారు పువ్వులు మందిరం ముందల పువ్వులు అమ్ముకుంటుంటే, ఆ పూలు ఇక్కడ మందిరం దగ్గర ఎవరు తీసుకోరయ్యా, పూలు ఎవరో బజార్ వాళ్ళు ఆళ్ళీళ్ళు కొనుక్కొని ఎట్టబడితే అట్లా తిరుగుతూ ఉంటారు. మన మందిరానికి వచ్చే పిల్లలు యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళు పూలు పెట్టుకోరు, అలంకరించుకోరు, వాళ్ళు భద్రంగా ఉంటారయ్యా అని వాక్యం చెప్పినందుకు ఈ పనికి మాలిన పాస్టర్, వాళ్ళ పేరేంటి, విజయ్ ప్రసాద్ రెడ్డి, ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారండి. పరమ చెత్త బ్యాచ్లో నెంబర్ 1 కిలాడి బ్యాచ్లు ఇవి, సోషల్ మీడియాలో ఉన్న బ్యాచ్లు. ఈ పనికి మాలిన వాళ్ళు అంటారు, ఏస్కేల్ పుస్తకంలో చక్కగా రాయబడి ఉంది, పూదండలు, పువ్వులు అర్ధరాత్రి పూట విటుకాళ్ల కొరకు ఎదురు చూస్తూ వేశ్యలు పెట్టుకుంటారని రాయబడి ఉంది ఏస్కేల్ పుస్తకంలో. చూడరండి, ఆ వాక్యం ఎక్కడో చూడమంటారా? చూడండి, 24లోన 42లోన ఇక్కడ ఉంటుంది అనుకుంటా. చదవండి నాన్న. 23 ఏస్కేల్ పుస్తకం 23:42 చదవండి నాన్న. అలాగున జరగగా జరగగా అచ్చట ఆమెతో ఉండిన
వేడుకగాండ్ర సమూహం యొక్క సందడి వినపడెను. వేడుకగాళ్ల యొక్క సమూహం యొక్క సందడి వినపడింది. సమూహమునకు చేరిన త్రాగుబోతులు సమూహములోకి చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఆ ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారి యొద్దకు ఎడారి మార్గములో నుంచి వచ్చారు. వారి ఈ వేశ్యల చేతులకు వాళ్ళు ఏం చేశారంటే ఈ వేశ్యల యొక్క చేతులకు కడియములు కడియములు తొలగి వారి తలలకు పూదండలు చుట్టూ వాళ్ళ తలలకు పూదండలు చుట్టారు. ఎవరి తలకి? రోడ్లెమ్మడి తిరిగే వేశ్యలు. ఎందుకు పూదండలు ఇంతంత పెట్టుకొని నుంచుంటారు రోడ్ల మీద? ఈ తాగుబోతోళ్ళు, అరణ్యంలో నుంచి వచ్చేటువంటి ఈ తాగుబోతోళ్ళు అందరూ కలిసి ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడియాలు పెట్టి వాళ్ళ చేతులకి కడియాలు పెట్టి వాళ్ళ తలలకు పూదండలు పెడుతున్నారని వాక్యం చెప్తుంది. ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అంటాడండి, ఏమంటే మనం పాస్టర్లు సన్మానాలు చేయించుకునేటప్పుడు పూలదండలు వేసుకోవట్లా? సిగ్గు లేనోడా, నీకు సిగ్గు శరం శివుని ఎత్తురు లేదురా నాయన. నేను పూలదండలు వేసుకోమని సత్కారాలు చేయమని బైబిల్ చెప్పిందా? చూపించి నాకు. సన్మానించటం అంటే అర్థం ఏంటి? ఘనతను కోరుకోమనే, శాలువాలు పూలదండలతో అలంకరించుకోమనే. బైబిల్ జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా అలాంటి వాటికి చోటు ఇవ్వడు. మందిరంలో పూల కుండీలు, మందిరంలో పూల తట్టలో. ఒకటి చెప్తున్నాడు, మేము మా మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, ఈ బైబిల్ మిషన్ పాస్టర్ గారు మందిరం యానివర్సరీ డే అంట మందిరం. ఒక ఆమెకు దేవుడు కల్లో కనపడి తట్టడ పూలు ఇమ్మన్నాడంట. ఆమె సాక్ష్యం చెప్తుంది మందిరంలోకి వచ్చి, అవి నా చెవులోనే పడ్డాయి. అంటే దేవుడు తట్టడ పూలు కోరుకుంటాడా నీ దగ్గర? కల్లో మాట్లాడి నీకు తట్టడ పూలు తీసుకురా పరలోకం వెళ్తామని చెప్పాడా? అంటే నువ్వు రక్షించబడ్డానని చెప్తున్నావు, మారు మనసు పొందానని చెప్తున్నావు, నువ్వు మందిరంలోకి వెళ్తున్నావు. అసలు జడలు అల్లుకోకూడదని రాయబడి ఉంది. ముడేసుకోవాలా? జడ విరబోయకూడదు, జడ అల్లుకోకూడదు, ముడేసుకోవాలా? దేవుని మాటలకు భయపడే జీవితం లేదండి. విన్సెంట్ పాలయ్య గారు అట్టానే చెప్పుకుంటాను, అట్టానే అరుచుకుంటాడు. జాగ్రత్త, చదవండి నాన్న. యోహాను సువార్తలో యోహాను పత్రికలో రీజన్ రాయిలా. జన్మించటం అంటే రీజన్ ఏంటో, దాని అర్థం ఏంటో యోహాను మొదటి పత్రికలో రాయిలా. కానీ ఇదే యోహాను సువార్తల్లో రాశాడు. యేసు ప్రభు కానీ యోహాను కానీ సువార్తల్లో రాయబడింది. మీరు కావాలంటే ఆ వాక్యాలు కూడా చదువుకోవచ్చు. యోహాను సువార్తలోకి వెళ్ళండి. ముగించేస్తున్నాను నేను, టైం అవుతుంది. సువార్తలోకి వెళ్ళండి అన్న. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదవండి. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. ఇప్పుడు చూడండి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు దేవుని పిల్లలను మనం ఎలా గుర్తుపడతామంటే, ఒకటి దేవుని ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడినప్పుడు మనము దేవుని పిల్లలమని గుర్తుపడతాం. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచి, వాక్యమందు విశ్వాసం ఉంచి నడిపించబడినప్పుడు వాక్యానుసారమైన జీవితం చేయడం ద్వారా మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమవుతాం. ఇది మూడో అంశం. చదువునానా మళ్ళా ఒకసారి. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఎందరు అంగీకరించెదరో వారికి అందరికిని అనగా తన నామమందు విశ్వాసం ఉంచటం అంటే అర్థం ఏంటి? నామము అంటే అర్థం ఏంటి? ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని రాయబడింది. అంటే నువ్వు దేన్ని నమ్మాలి? పరిశుద్ధ జీవితాన్ని నమ్మాలి. నమ్మారండి? నువ్వు వాక్యాన్నే నమ్మలేదు,
వాక్యములో ఉన్న పరిశుద్ధ జీవితం నీకెక్కడి నుంచి వస్తుంది? వాక్యాన్ని కలిపి చెరిపే దుర్బోధకుల మాట విని ఇష్టం వచ్చినట్టు బ్రతికి పరలోకం వెళ్ళిపోతారండి. మోసపోమాకండి. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వచ్చేసినాయి. నువ్వు దుర్బోధల తట్టు తిరిగిపోతావు ఆటోమేటిక్గా. ఎందుకో తెలిసిన, నువ్వు ఆత్మను అభిషేకాన్ని పొందుకోకపోతే ఈ రోజున దుర్బోధలు వచ్చి మిమ్మల్ని అందరినీ లాక్కెళ్ళిపోతా, గుర్తుపెట్టుకోండి. అందుకనే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను, ఆయన నామములో ఉన్నటువంటి పరిశుద్ధ జీవితమును ఖచ్చితంగా చేయాలి. అలాంటి వాళ్ళే దేవుని మూలముగా పుట్టిన వారు అవుతారు. కంటిన్యూ చేయనాను అక్కడే. తను ఎందరు అంగీకరించుదురు వారందరూ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. చూడండి, దేవుని అధికారము అనుగ్రహించాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, అంటే రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, శరీర ఇచ్చల వలనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. నెంబర్ 1, మనుషుల్లో ఉండేటువంటి రక్తం వలన పుట్టడం కాదు. నెంబర్ 2, శరీర ఇచ్చల వలన, అంటే స్త్రీ పురుషులు కుటుంబ జీవితం ద్వారా పుట్టడం వలన కాదు. లేకపోతే మానుషేచ్ఛల వలన, అంటే శరీర సంబంధమైన వాటి ద్వారా పుట్టినటువంటి పరిస్థితులు కాదు. దేవుని మూలంగా జన్మించటం అంటే ఆయన ఆత్మ ద్వారా జన్మించాలి. దేవుని మూలంగా జన్మించాలంటే ఆయన వాక్యానుసారంగా నడిపించబడి జన్మించాలి. దేవుని మూలంగా జన్మించాలంటే పరిశుద్ధ జీవితం ద్వారా జన్మించాలి. ఈ రోజున ఉన్నాయండి. అంతేగాని రక్తం వలన, శరీరేచ్ఛల వలన, మానుషేచ్ఛల వలన, చూడండి, పిల్లలు రక్షించబడతారు కానీ తల్లిదండ్రులు చెప్పినట్టే వాళ్ళు నడుస్తారు, అంతే. మరి ఇదేం కర్మో నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు మానేస్తే పిల్లలు మానేస్తారు, పిల్లలు మానేస్తే తల్లిదండ్రులు మానేస్తారు. ఏమండి? మళ్ళీ ఇదంతా రక్షించబడిన వాళ్ళే, మారు మనసు పొందిన వాళ్ళే. చూస్తున్నారా బైబిల్లో? దేవునికి భయపడుతున్నారా? అవసరమైతే ఇక్కడ మానేస్తావు, 100 చోట్లకి వెళ్తావు, వెళ్ళు. నీకు నచ్చిన చోటకి వెళ్ళి తిరుగు, నో ప్రాబ్లం. గోడలకైనా వాక్యం చెప్పుకొని ప్రభు రాకడ సిద్ధపడి వెళ్ళిపోతాం, అంతే. జానుడు పట్టును దేవుడు పోషించిన ఆయన దేవుడే, పోషించకపోయిన దేవుడే. ఈ రోజున శరీర ప్రేమలు ఇళ్లలో దేవుని పరిశుద్ధతకు కానీ దేవుని వాక్యానికి కానీ ఏమాత్రం, అబ్బాయి నువ్వు వాక్యాన్ని నమ్మకపోతే, నువ్వు మందిరానికి వెళ్ళకపోతే నువ్వు నా కొడుకు కాదురా అని అంటావా? అనవు. నీ చెత్త ప్రేమలు పనికిరావు. శరీరం మూలంగా ఎవ్వడు కూడా చచ్చినోడు బతకడం. కుటుంబ జీవితాల ద్వారా, స్త్రీ పురుషుల కుటుంబ జీవితాల ద్వారా ఎవ్వడు కూడా నూతన జన్మగా, నూతన సృష్టిగా దేవుని మూలంగా పుట్టరు. వాడు దేవుని మూలంగా పుట్టాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి, పరిశుద్ధుల ఉపదేశాలు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. వాడే నీతిమంతుడిగా ఎంచబడతాడు, వాడే రక్షించబడతాడు, వాడే దేవుని మూలంగా పుడతాడు. నువ్వు దైవజనుని నమ్మవు, సత్యవాక్యాన్ని నమ్మవు, పరిశుద్ధతని నమ్మవు. మరి నువ్వు దేన్ని నమ్మి బతికి చచ్చి ఎక్కడికి వెళ్తావు తెలీదు. ఎవరిష్టం వాళ్ళది. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్న ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నానండి. మీరు కావాలంటే చదువుకోండి. యోహాను సువార్త 3:1 నుంచి నికోదేము 6-7 వచనాల వరకు చదువుకోండి. చాలా విలువైన టాపిక్స్ అండి అవి. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని మూలంగా జన్మించడం అనే విషయాలు చాలా లోతు. ఇవన్నీ కూడా నేను జస్ట్ ఇంట్రడక్షన్ చూపిస్తున్నాను. ఇది మూలవాక్యంలోకి ఇంకా వెళ్ళా. అంత శ్రేష్టమైన సంగతులు ఉన్నాయండి. నా గొట్టాలు తీసేయండి.
నీ యొద్దకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ, బోధకుడవని మేమెరుగుదుము నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న ఆ, సూచక క్రియలను మీరు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఎవ్వడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఆ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అక్షయ మీ నాన్న ఆడుకుంటున్నావు, నువ్వే ఆడుకుంటున్నావు, ఇద్దరికి ఒకటే బుద్ధులు. చదువు నాన్న. అందుకు యేసు అతనితో ఒకడు వస్తుందా? క్రొత్తగా జన్మించితేనే గాని ఆ, అతడు దేవుని రాజ్యం చూడలేడని ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఆ, నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో కన్ఫామ్ గా చెప్తున్నాను. ఆ, అందుకు నికోదేము ఆ, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు ఆ, తల్లి గర్భం చూడండి, రెండవ మారు తల్లి గర్భంలోనికి వెళ్ళగలరా? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇలాగనెను. ఒకడు నీటి మూలముగాను, చూడండి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. గమనించారండి, దేవుని రాజ్యంలో అతడు ప్రవేశింపలేడు. నీతో నిశ్చయంగా చెప్పుచు కన్ఫామ్. ఇప్పుడు నువ్వు జన్మించకపోతే దేవుని రాజ్యంలో ఉన్నావు, మరి ఎక్కడ ఉంటావు? నువ్వు దేవుని మూలంగా పుట్టకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఒకడు నీటి మూలంగా పుట్టాలి, ఆత్మ మూలంగా పుట్టాలి. పుట్టినప్పుడే వాడు పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఈ రోజున మనం ఎలా పుట్టుతున్నామో దేవుని మూలంగా పుట్టేవాడు ఎలాగుంటాడో అర్థం కావట్లా. దేవుని మూలంగా పుట్టేటువంటి వాడు నీటి మూలంగా పుడతాడు, ఆత్మ మూలంగా కూడా పుడతాడు. వాళ్ళే దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళకే పరలోక రాజ్యం లేదు అంటే ఎక్కడ ఉంటారు? నెక్స్ట్ స్టెప్ నరకంలో ఉంటారు, అంతే. వేరొక చోట ఉండరు. బిడ్డలారా, తండ్రి గద్దింపులు దయచో ప్రేమతో మీరు తీసుకోండి. నా బిడ్డలందరూ దేవునికి ఉన్న మనసు ఉంటుందండి సేవకులకి. ఒకడు జన్మించాడో లేదో, దేవుని మూలంగా జన్మించకపోతే మనం నిజంగా ఆరని అగ్నిలో ఉంటాం. గుర్తుపెట్టుకోండి. చిన్న దోమ కుడితే నేను నిద్ర పట్టదండి. మొన్న ఒక దోమ ఏదో పురుగు ఈ మడతలో కుట్టిందండి. రెండు వైపులా కుట్టింది. నిజంగాండి, ఇది 3వ రోజు. ఆ దురదలు పోలా ఇంతవరకు. ఆ దద్దుర్లు వచ్చినప్పుడు ఎంత శరీరం బాధపడతానో నేను. చిన్న దోమ కుడితే నిద్ర పడతలేదు, పురుగు కుడితే నిద్ర పడతలేదు. దాని దురదలు వచ్చినప్పుడు అలా బాధపడుతున్నాం. రేపొద్దున ఆరని అగ్నిలో పురుగులు దుప్పటి వల్ల కప్పురు అని రాయబడి ఉంది. భయపడేవాడు ఎవడున్నాడండి? ఇవాళ దేవుని మూలంగా జన్మించలేదు, నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను దేవుని మూలంగా జన్మించలేదని దిగులు పడేవాడు ఎవడున్నాడు? అలా జన్మిస్తే ఇదిగో కారణాలు, గుణలక్షణాలు అన్నీ ఇలా ఉంటాయి. చూడండి, ఈ రోజున ఉన్నాయండి మనకి. ఈ రోజున అలాంటి బ్రతుకు లేకపోయినా అవసరమైతే పాస్టర్ గారి దగ్గర మానేయండి. నా కోసం ఏంటి? మీరు కాకపోతే రోడ్ల మీద తిరిగే వాళ్ళకి రోడ్ల మీద నుంచి చెప్తాను వాక్యాన్ని. ఆరోగ్యం బాగాలేక తోడు యవ్వనస్తులు లేక బాధపడుతున్నా, కుమిలిపోతున్నా, మోసగాళ్ళ చేతిలో మోసపోయి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని ప్రేమతో బ్రతిలాడుకుంటున్నాను. నీటి మూలంగా, ఆత్మ మూలంగా సంపూర్ణంగా జన్మించాలి. అందుకని యోహాను పత్రికలో దాని వివరణ లేదు, కానీ యోహాను సువార్తలో యోహాను చెప్పడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పడం మొదలుపెట్టాడు. మనందరం ప్రభు మాటలను అంగీకరించి ఆయన మూలంగా పుట్టేమో లేదో మనం పరీక్షించుకొని ప్రభు రాకడకు సిద్ధపడాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చక్కగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు నాకిచ్చిన ఈ రక్షణ దుఃఖము పుట్టించదు. నీవు నా